నమస్తే అండి అందరికీ. జనసేనకు సంబంధించి రాయపాటి అరుణ గారు మాట్లాడుతూ అసలు గవర్నమెంట్ సిస్టమ్ ఎందుకు, నియామకాలు ఎందుకు, ఈ డిపార్ట్మెంట్లు అన్నీ ఎందుకు, ప్రభుత్వ ప్రజల ఖజానా వేస్ట్ ఎందుకు, ఈ సిస్టమ్స్ అన్నీ కూడా ఎమ్మెల్యేలు ఎంపీలు జాబులు ఇచ్చుకునే కాడికి ఇవన్నీ భర్తీలు చేసుకునే కాడికి అని చెప్పేసి ఆమె అయితే అది చాలా బాగా మాట్లాడారు. అలా మాట్లాడే వాళ్ళు కూడా ఉండాలి. అలా మాట్లాడే వాళ్ళు లేకనే ఈరోజు ఎవడికి ఇష్టం వచ్చినట్టు వాడు ఎవరి నియోజకవర్గాల్లో వాళ్ళు ఇష్టం వచ్చినట్టు దందాలు చేసేస్తున్నారు. నిజమే, ఆవిడ మాట్లాడింది 100% నిజం. ఈరోజు పోలీస్ డిపార్ట్మెంటు అసలుకి వేస్ట్. ఎనీ డిపార్ట్మెంట్లు, అన్ని డిపార్ట్మెంట్లు వేస్ట్. అన్ని డిపార్ట్మెంట్లు కూడా ఎమ్మెల్యే గుప్పెట్లో ఉంటున్నాయి లేదా ఎంపీ గుప్పెట్లలో ఉంటున్నాయి. మరి ఇవన్నీ దండగమారి పనులన్నీ ఎందుకు? గవర్నమెంట్ జాబులు ఎందుకు? ఈ సిస్టమ్ ఎందుకు? ఇదంతా వేస్టే కదా. నిజంగానే ఆవిడ మాట్లాడింది కరెక్టే కదా. అసలు కాస్తన్న సంస్కారం ఉన్న నాయకులు ఒక్కరన్నా ఉన్నారా? నేను ఒక మీడియా ఛానల్ వాళ్ళని అడుగుతున్నాను. ఆ ఛానల్ ఆయనకి ఒక తప్పే కనిపించిందా మీడియాలో వేయటానికి? ఈడ జనాలు పడుతున్న బాధలు ఆయనకు కనిపించట్లేదా? కడుపుకి అన్నం తింటున్నాడా, గడ్డి తింటున్నాడా? అన్ని సమస్యల మీద రిపోర్ట్ చేసేవాడే ఛానల్ నడిపించుకోవాలి. కానీ ఈరోజు ఏం చేస్తున్నారు? ప్యాకేజ్ కవర్లు తీసుకొని ఎమ్మెల్యేలు మినిస్టర్లు చేస్తున్న తప్పుల్ని కవర్లో భద్రపరుస్తున్నారు విలేకరులు. సపోజ్ మా విషయమే తీసుకుంటే, ప్రకాశం జిల్లాలో ఉన్న ప్రతి ఒక్క జర్నలిస్ట్కి మా విషయం తెలిసి అసలుకి ఎంక్వైరీ అనేది దందా చేసినోడిని పోయి అడుగుతాడు. ఒరే అది కోర్టులో ఉందిరా, అది మనకు సంబంధించింది కాదు అంటారు. మరి కోర్టులో ఉన్నప్పుడు ల్యాండ్ ఓనర్కి జరగని న్యాయం బయట కబ్జా చేసినోడికి ఎలా జరుగుతుంది న్యాయం? అంటే వాళ్ళ వెనకాల, కబ్జా చేసిన వాళ్ళ వెనకాల ఎమ్మెల్యే ఉంటున్నారు, మినిస్టర్ ఉంటున్నారు. అందుకే సామాన్యులు బాధపడుతున్నారు. ఈరోజు మా ల్యాండ్ కబ్జా విషయంలో ఈ నాయకులకి ఏం పని? ఈ పోరంబోకు నాయకులకి ఏం పని? అసలు గడ్డి తింటున్నారా, అన్నం తింటున్నారా? అసలుకి నేను ఒక నాయకుడు అయితే పోయి టొబాకో బోర్డులో రెన్యువల్ చేయించాను. అయ్యా నువ్వు కడుపుకి అన్నం తింటున్నావా, గడ్డి తింటున్నావా? నీకు అసలు సిగ్గుందా లేదా? కోర్టు వివాదంలో ఉందని నువ్వే చెబుతున్నావు విలేకరులకి. మరి వివాదంలో ఉన్నదాన్ని తీసుకుపోయి కబ్జా చేసిన వాళ్ళకి నువ్వు న్యాయం ఎట్ట చేస్తున్నావు? టొబాకో బోర్డులో నువ్వేం కడుపుకి అన్నం తినట్లా? ఎంత అంటే ఈరోజు రాజకీయము వాళ్ళు కడుపు నింపుకొని ఎరగటానికి తప్పితే సామాన్యుడికి ఏం ఉపయోగం లేదు. సామాన్యుడికి జోబికి చిల్లి తప్ప సామాన్యుడికి న్యాయం అనేది జరగట్లేదు. సామాన్యుడికి ఒక బాధ వస్తే చెప్పుకోవటానికి ఒక నాయకుడు అనేవాడు లేకోకుండా ఒక దిక్కుమాలిన దీనస్థితిలో ఉన్నాడు ఈరోజు పరిస్థితి. వాళ్ళే తన్నుకోవటం, వాళ్ళే అన్ని షాపులు లేదంటాం, ఇన్ని షాపులు లేదంటే వాళ్ళే కమిషన్లు వసూలు చేసుకోవటం, వాళ్ళే అయ్యే గుద్దుకుంటున్నాయి తప్పితే పబ్లిక్ గురించి ఆలోచించేవాడు ఒక్క నాయకుడు లేడు. మా నియోజకవర్గంలో అయితే, కొండేపు నియోజకవర్గంలో అయితే ఒక్కడు కూడా లేడు. వచ్చిన కమిషన్ జోబిల్లో నింపుకునే నాయకుడు కానుంచి ఉన్నాడు. ఊరి నాయకుడు కానుంచి, మండల నాయకుడు కానుంచి అందరు జోబులు నింపుకునే నాయకులు తప్పితే సామాన్యుడు ఒక బాధ చెప్పుకునేటట్టు లేరు. ఇప్పుడు నా భూమి కబ్జా జరిగిందంటే టీడీపీ వాళ్ళనే రెచ్చగొట్టి చేపించారు. వైసీపీ ఉన్నప్పుడు మేము వైసీపీ అని చెప్పేసి వైసీపీ వాళ్ళకి అడిగిపోయారు. ఈరోజు టీడీపీ ఉంటే టీడీపీ వాళ్ళ కాడికి వచ్చారు. అంటే మీరు అలా డబల్ గేమ్ చేసే వాళ్ళని నమ్మి మీ దగ్గరకు రానిచ్చి మీరు కమిషన్లు వసూలు చేసుకొని వాళ్ళకి న్యాయం చేస్తున్నారా?
భూమి ఓనర్ ఏం కావాలి, భూమి ఓనర్ ఎక్కడ అడక్క తినాలి, ఏ నాయకుడు చెప్పుకోవాలి. ఇప్పుడు టీడీపీలో మేము ఉన్నామంటే ఎవరికి చెప్పుకోవాలి? చనిపోయిన సీనియర్ ఎన్టీఆర్ గారికి చెప్పుకోవాలా? ఎవరికి చెప్పుకోవాలి? సరైన నాయకుడు ఉన్నాడు అసలుకి? ఏ నాయకుడైనా కూడా కడుపుకు అన్నం తినే పనులు చేయాలి, గడ్డి తినే పనులు చేస్తే ఎట్లాగా? ఈరోజు మా కడుపు మంట ఊరకే పోయిద్దా? సర్వనాశనం అయిపోతారు. ఒక మహిళని 20 మంది కలిసి ఇబ్బంది పెడుతుంటే టీడీపీ వాళ్ళే వైసీపీ నుంచి టీడీపీకి, టీడీపీ నుంచి వైసీపీకి జంపులు కొట్టేసి ఆ మహిళని ఇబ్బంది పెడుతుంటే ఆమె భూమిని లాక్కొని న్యాయం చేయడానికి గతి దోవలేదు కొండేపి నియోజకవర్గంలో నాయకులకి. సిగ్గుమాలిన నాయకులు, దిక్కుమాలిన నాయకులు. ఇంకా మీరు ఆలోచించండి, సామాన్యుడికి ఏం చేస్తారు? అంత దందా, చిల్లర దందాలు చేస్తున్నారు.